హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. సో ఈరోజు బిజినెస్ టాపిక్ వచ్చేసి ఇంటర్నెట్ అండ్ జిరాక్స్ సెంటర్ గురించి చెప్తాను. దానికి దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ మన వీడియోలో ఉంటుంది. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. ఇంటర్నెట్ షాప్ మీరు కనుక ఓపెన్ చేయాలనుకుంటే దానికి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంటుంది, మార్కెటింగ్ ఎట్లా చేయాలో, ప్రాఫిట్స్ ఎంత ఉంటాయి, అండ్ ఇంకోటి ఏ ఏరియా చూస్ చేసుకోవాలి, ఈ షాప్ ఓపెన్ చేయాలో, అట్లాంటి ఇన్ఫర్మేషన్, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేసినాను. సో వీడియో మొత్తం చూసి మీకు అర్థమవుతుంది. లెట్స్ బిగిన్ ద వీడియో. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంటర్నెట్ అండ్ జిరాక్స్ షాప్ ఓపెన్ చేయాలనుకుంటే యాక్చువల్లీ ఈ ఇంటర్నెట్ అండ్ జిరాక్స్ షాప్ వచ్చేసి మంచి రన్నింగ్ బిజినెస్. ఇది మంచి డిమాండింగ్ ఉంటుంది దీనికి. ఇందులో మనకి లాస్ చాలా తక్కువ ఉంటుంది, ప్రాఫిట్స్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మీరు ఈ షాప్ వచ్చేసి మంచి లొకాలిటీ చూస్ చేసుకోవాల్సి వస్తే ఓపెన్ చేయాలనుకుంటే, మంచి లొకాలిటీ ఇన్ ద సెన్స్ మీ సర్కిల్స్లో ఎక్కువ కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ ఉన్నాయనుకో, మన బిజినెస్కి మంచిగా ప్రాఫిట్స్ వస్తాయి. ఎందుకంటే డైలీ బేసిస్లా జిరాక్స్ ఏమైనా కావాలనుకుంటే మనకి మోస్ట్ ఆఫ్ ద పాపులేషన్ వచ్చేసి ఆ స్కూల్స్ అండ్ కాలేజెస్ స్టూడెంట్స్ కాబట్టి వాళ్ళకి ఎక్కువ రిక్వైర్మెంట్ కాబట్టి మనకి మంచి ప్రాఫిట్స్ వస్తాయి. అండ్ ఇంకొకటి, ఏదైనా గవర్నమెంట్ ఆఫీసెస్ ఉంటాయి కదా, ఆ సర్కిల్లో పెట్టినా కూడా మనకు మంచి ప్రాఫిట్స్ వస్తాయి. ఇప్పుడు జిహెచ్ఎంసీ సర్కిల్లో పెడితే జిహెచ్ఎంసీలా వాళ్ళు ఏమైనా జిరాక్స్ ఇవ్వాలనుకుంటే మన సెంటర్కి వస్తారు. సో ఏదైనా గవర్నమెంట్కి సంబంధించిన ఆ లొకాలిటీలో పెట్టినా కూడా మనకు మంచి ప్రాఫిట్స్. ఇంకొకటి, మంచి రద్దీ ఉన్న ప్లేసెస్, చౌరస్తా ప్లేసెస్, అటువంటి ప్లేసెస్లో పెట్టినా కూడా మనకు మంచి ప్రాఫిట్స్ ఉంటాయి లొకేషన్కి సంబంధించి. బేసికలీ మనం ఆన్లైన్ అప్లై చేసుకోవాలనుకుంటే ఇంటర్నెట్ షాప్కి వెళ్తాం కదా. మన దగ్గర స్మార్ట్ ఫోన్ ఉన్నా సరే మనం ఏదైనా అప్లై చేయాలనుకుంటే ఇంటర్నెట్ షాప్కి వెళ్తాం. దాని డిమాండ్ సపరేట్గా ఉంటుంది. సో మన ఫోన్లో కాని పనులు కూడా మనకి ఇంటర్నెట్ షాప్లో వెళ్ళిపోతే అవుతాయి, ఇప్పుడు మనం స్మార్ట్ ఫోన్ యూజ్ చేసినా కూడా. సో మనకి ఇంటర్నెట్ సర్వీసెస్కి సంబంధించి మన ఇప్పుడు గవర్నమెంట్ ఎగ్జామ్స్కి అప్లై చేసుకోవాలన్నా, పేమెంట్స్ చేయాలన్నా, హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవాలన్నా, దానికి ఏమన్నా సంబంధించిన ఆఫీషియల్స్ ఉంటాయి కదా, ఇప్పుడు బస్ టికెట్స్ కానీ వేరే ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన కానీ ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయి. వాటన్నికి ఇంటర్నెటే సొల్యూషన్. మీరు ఇంటర్నెట్ షాప్లో వెళ్తే ఖచ్చితంగా పని అయిపోతుంది. ఓకేనా? సో దానికి డిమాండ్ సపరేట్ వచ్చేసి మీరు ఇంటర్నెట్ సర్వీస్ షాప్ వచ్చేసి మంచి సిటీలో పెట్టుకున్నా సరే, విలేజ్లో పెట్టుకున్నా సరే, దాని డిమాండ్ సపరేట్గా ఉంటుంది. సో మీకు ఏడా పెట్టుకున్నా మంచి ప్రాఫిట్స్ ఉంటాయి. షాప్ ఓపెన్ చేయాలనుకుంటే మీకు ఒక 30 నుంచి 50 గజాల స్థలం ఉంటే సరిపోతుంది. చిన్న షెడర్లో ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ మినిమం ఒక 2 పీసీలు ఉండేటట్టు చూసుకోండి. అండ్ ఒక 2-3 మెంబర్స్ ఉంటే ఇనఫ్. అండ్ ఒక్కళ్ళతో అయితే మనకు జర బర్డెన్ ఎక్కువైపోతే ఒక 2-3 మెంబర్స్ని హైర్ చేసుకున్నారు అనుకో, మన వర్క్ ఫాస్ట్గా ఉంటుంది. మనం ఎంత ఫాస్ట్గా వర్క్ని ఫినిష్ చేసి మనకి కలెక్షన్ అంత జల్దీ అవుతుంది. మీరు ఒక్కళ్ళ పని మీద మీరు టైం అంతా స్లో చేసుకున్నారు అనుకో, మీకే లాస్ ఉంటుంది. సో ఫాస్ట్ 2-3 కంప్యూటర్స్ పెట్టుకొని 2-3 మెంబర్స్ని హైర్ చేసుకొని వర్క్ ఎంత ఫాస్ట్ ఉంటే అంత మనీ ఉంటుంది మనకి. ఇందులో చాలామంది ఆన్లైన్ సర్వీసెస్ కోసం వస్తారు కాబట్టి వాళ్ళకి ప్రతి సర్వీస్ పైన ఒక 50 రూపీస్, 150 రూపీస్, 200 రూపీస్ కూడా ఛార్జ్ చేయవచ్చు. అట్లా ఒక 10 మెంబర్స్ వస్తే అక్కడనే ఒక 2000 రూపీస్ వచ్చేసాయి మనకి. సో మంచి రన్నింగ్ ప్రాఫిటబుల్ బిజినెస్ అంటే ఇందులో ఆన్లైన్ సర్వీసెస్ కోసం వస్తారు కాబట్టి అవి కూడా చేయొచ్చు. అండ్ ఇంకొకటి, ఇప్పుడు మనీ ట్రాన్స్ఫర్ కోసం కూడా వస్తారు కాబట్టి నార్త్ పీపుల్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారు, ఒక 5,000, 10,000 రూపీస్ ఇస్తారు. వాళ్ళకి ఏదో బ్యాంక్ అకౌంట్ చెప్తారు, ట్రాన్స్ఫర్ చేయమని చెప్తారు. అట్లా మనీ ట్రాన్స్ఫర్ చేసి కూడా కమిషన్ తీసుకోవచ్చు. ఒక 10,000 రూపీస్ ట్రాన్స్ఫర్ చేయించుకుంటే ఒక 100 రూపీస్ కమిషన్ ఛార్జ్ చేయొచ్చు. అట్లా మీరు మనీ ట్రాన్స్ఫర్ చేసి కూడా కొంచెం కమిషన్ తీసుకోవచ్చు. అదొక మనీ వస్తుంది మనకి. అండ్ ఇంకొకటి, ఇంటర్నేషనల్ జిరాక్స్ షాప్ పెట్టుకుంటారు కాబట్టి జిరాక్స్ మిషన్ మంచి హై క్వాలిటీ, మోస్ట్ రన్నింగ్, హై లోడ్ కెపాసిటీ జిరాక్స్ మిషన్ కనుక మీరు పర్చేజ్ చేస్తే మంచి బెనిఫిట్ ఉంటుంది మనకి. మ్యాక్సిమం అందరు జిరాక్స్కి వస్తారు కాబట్టి లోడ్ ఎక్కువ గుంజేది, ఇంకు తక్కువ వాడేది ఆ మిషన్ మనం చూస్ చేసుకోవాలి. ఇంకు తక్కువ తాగేది ఇంకు. ఓకేనా? సో మనకు మంచి ప్రాఫిట్ ఉంటుంది. సో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి మనకి 3 lakhs నుంచి 5 lakhs రూపీస్ వరకు అయితే అవుద్ది. ఇంటీరియర్ మంచిగా డిజైన్ చేయించుకొని 2-3 పీసెస్ కొనుక్కోవాలా, మిషన్స్ కొనుక్కోవాలంటే 2-3 lakhs, 3 lakhs, 5 lakhs అవుద్ది. సో మీరు ఏం చేయాలంటే మంచి ఎస్టిమేషన్ పెట్టుకొని దానికి తగ్గట్టు మీరు ఎక్విప్మెంట్స్ అన్నీ కొనుక్కోండి. ఓకేనా? మంచి ఇంటీరియర్ చేయించుకొని, ఇప్పుడు స్టేషనరీ ఐటమ్స్ అంటే బుక్స్ ఉంటాయి, పెన్నులు, స్కేల్, పెన్సిల్స్ ఉంటాయి, అవి స్టేషనరీ కొన్ని ఐటమ్స్ ఉంటాయి, కంపాస్ బాక్స్లు, ఫైల్స్ ఉంటాయి, కొన్ని స్టేషనరీ ఐటమ్స్, పేపర్స్ ఉంటాయి. సో మళ్ళీ ఇప్పుడు జిరాక్స్ మిషన్ ఉంటుంది, స్కానింగ్ మిషన్ ఉంటుంది, లామినేషన్ మిషన్ ఉంటుంది, ఫోటోకాపీ మిషన్ ఉంటుంది, కంప్యూటర్స్ ఉంటాయి. సో ఇవన్నీ దీనికి సంబంధించిన ఐటమ్స్ కనుక మీ షాప్లో ఉన్నట్టయితే మన మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ అవ్వద్ది. ఇది మనం
ఇంటర్నెట్ షాపింగ్ నుంచి డిఫరెంట్ కైండ్ ఆఫ్ సర్వీసెస్ని చేయొచ్చు మనం. ఇప్పుడు టికెట్ బుకింగ్స్ కోసం వస్తారు కదా, అక్కడ కమిషన్ తీసుకోవచ్చు. ఏదైనా ఆన్లైన్ సర్వీస్కి వస్తే బేసిక్ మినిమం ₹30 to ₹50 ఛార్జ్ అవుద్ది. ఒక డైలీ 10 మెంబర్స్ వస్తే ₹500 మన అక్కడనే వచ్చేస్తాయి. ఇప్పుడు మీకు ఒక 30 నుంచి 50 గజాల స్థలం కావాలి షాప్ ఓపెన్ చేయాలనుకుంటే, షాప్ రెంట్ వచ్చేసి 5,000 నుంచి 10,000 రూపాయల మధ్యలో ఉంటుంది. అంత ఎక్కువ కూడా ఏమి ఉండదు. ఒక ₹10,000 వేసుకున్నా సరే మీకు డైలీ ఒక ₹1,000 వచ్చినా సరే 10 రోజుల్లో మీకు షాప్ కిరాయి వచ్చేస్తుంది. బ్యాలెన్సింగ్ 20 days అమౌంట్ ఏదైతే ఉందో అది మంచి ప్రాఫిట్ కదా మీకు. సో అట్లుంటుంది. ఇగో యావరేజ్గా డైలీ ₹2,000 నుంచి ₹3,000 దాకా ప్రాఫిట్ ఉంటాయి ఇందులో. సో మీరు ఒక ₹2,000 ₹2,500 క్యాలిక్యులేషన్ చేసుకున్న నెలకి 45,000 వస్తుంది. అందులో రెంట్ మైనస్ చేసుకున్నా సరే మనకి యావరేజ్గా 25,000 నుంచి ₹35,000 వరకు అయితే ప్రాఫిట్ మిగులుతుంది. మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మనకి 1 year నుంచి 2 years లోపే మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మనం తీసేయచ్చు. అంత ప్రాఫిటబుల్ బిజినెస్ ఇది. సో మీరు షాప్ని ఓపెన్ చేసిన తర్వాత కొంచెం ప్రమోషన్ చేసుకోవాల్సి ఉంటుంది. బయట బ్యానర్ పెట్టాలా, నియర్ బై కాలేజ్లు కాడ వెళ్ళి ఇక్కడ మీ షాప్ ఉందని చెప్పి ఏదైనా తెలిసేటట్టు ఏదైనా చిన్న బ్యానర్ పాంప్లెట్ డిస్ట్రిబ్యూట్ చేయాలి. అటువంటి బిజినెస్ మార్కెటింగ్ చేసుకురానుకో రిపీటెడ్ కస్టమర్స్ వస్తారు మన దగ్గర. వచ్చిన కస్టమర్ ఏమైనా బల్క్ ఆర్డర్స్ ఏమైనా తీసుకున్నారనుకో, వాళ్ళకి డిస్కౌంట్ ఇచ్చారనుకో, నెక్స్ట్ టైం మీ దగ్గరికి వస్తాడు, అతను కూడా వేరే వాళ్ళకి రిఫర్ చేస్తారు. ఇప్పుడు మీరు ఒక స్కూల్ ముంగట ఓపెన్ చేసారు జిరాక్స్ షాప్. ఆ స్కూల్లో ఒక 500 స్టూడెంట్స్ ఉన్నారనుకో, ప్రతి స్టూడెంట్కి జిరాక్స్ అవసరం పడ్డది అనుకో, ప్రతి స్టూడెంట్ వచ్చి మీ దగ్గరికి ఒక ₹10 ₹20 చేసినా సరే 10 స్టూడెంట్స్తో మీకు వచ్చేసి ₹100 ప్రాఫిట్ ఉందనుకో. 100 స్టూడెంట్స్తో మీకు ఎంత ఉంటుంది? ₹1,000 ప్రాఫిట్ ఉంటుంది. ₹1,000 ఇంటూ ఇప్పుడు 5 yearsకు ₹5,000 ప్రాఫిట్ ఉంటుంది కదా. సో అట్లుంటుంది బిజినెస్. మంచి ఎక్కువ స్కూల్స్ ఉన్న జాగాలో ఓపెన్ చేసి, కాలేజెస్ ఉన్న జాగాలో, మంచి గవర్నమెంట్కి సంబంధించిన ఏరియాలో కనుక ఓపెన్ చేస్తే మంచి ప్రాఫిటబుల్ బిజినెస్. సో మీకు నేను ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుందో చెప్పేసిన. ఇన్వెస్ట్మెంట్ 3 lakhs నుంచి 5 lakhs అవుతుంది. లొకేషన్ కూడా చెప్పేసిన, డిమాండింగ్ ఏరియాలో పెట్టేసేయాలా. దీనికి పర్మిషన్ ఇప్పుడు మాట్లాడుకుంటే ఒక మున్సిపల్ పర్మిషన్ అవసరం. మనం ట్యాక్స్ కడతాం కాబట్టి మున్సిపల్ పర్మిషన్ అవసరం ఉంటుంది, అంతే ఉంటుంది. ఇంకొకటి ఇంటర్నెట్ షాప్ కాబట్టి మీ లోకల్లో వాళ్ళకి యూనియన్ ఉంటే ఆ యూనియన్ పర్మిషన్ కూడా అవసరం పడుతుంది. సో మీరు ఆ యూనియన్ పర్మిషన్ తీసుకుంటే దట్స్ ఇనఫ్. మార్కెటింగ్ ఎట్లా చేయాలో కూడా చెప్పేసిన, ఇక ప్రాఫిట్ ఎంత వస్తుందో చెప్పేసిన. మన టాపిక్ మొత్తం కవర్ అయిపోయింది. సో ఇటువంటి బిజినెస్ ఐడియాస్ గురించి మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసి ఇంకా ఎన్నో వీడియోస్ని నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. డైలీ ఖచ్చితంగా ఒక టాపిక్ పైన ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా. మనం గ్రౌండ్ వర్క్ చేసి దానికి సంబంధించి డీటెయిల్స్ అన్ని రాసుకొని ఒక ఆర్డర్ వైజ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఏదైనా బిజినెస్ ఐడియాస్ గురించి డీటెయిల్స్ కావాలనుకుంటే ఏదైనా బిజినెస్కి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను ఆ బిజినెస్ గురించి గ్రౌండ్ వర్క్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేసే వీడియో చేసి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.